ఢిల్లీ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉన్న సంస్కారం యూనివర్సిటీ గురించి ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ అందరూ కూడా ఎందుకు ఎక్కువగా ఇక్కడ చదవాలని ఆసక్తి చూపిస్తున్నారంటే మెయిన్ రీజన్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఫీతో వస్తుంది. అలాగే సెక్యూరిటీ, ఫుడ్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు ఈ కాలేజ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్. అసలు సంస్కారం యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎందుకు ఇక్కడ జాయిన్ అవ్వాలి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఒక డిస్ప్లే బోర్డును కూడా ఏర్పాటు చేసింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ యూనివర్సిటీ ఢిల్లీ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉంది. సో క్యాపిటల్ పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ చదువుకుంటే ఇక్కడ నుంచి పాస్డ్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత గురుగ్రామ్ లో ఉన్నటువంటి చాలా కంపెనీస్ లోనే ఇక్కడ ప్లేస్మెంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. సో చూద్దాం ఒకసారి. ఎడ్యుకేషన్ లోన్ అవైలబుల్ ఫర్ స్టూడెంట్స్ అంటే విద్యార్థులకి ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇస్తున్నారు. అందులోనూ ఈఎంఐ ఫెసిలిటీతో ఇస్తున్నారు. ఫ్లెక్సిబుల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. సో అదే విధంగా ఇక్కడ ఎవరైతే 90% స్కోర్ చేస్తారో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ లో ఇంటర్మీడియట్ లో వాళ్ళకి కేవలం 4 years కలుపుకొని 6.10 lakhs విత్ హాస్టల్ ఫెసిలిటీతో అకాడమిక్స్ ఫీజుతో కలుపుకొని ఇక్కడ చాలా తక్కువ ఫీజుని ఆఫర్ చేస్తుంది ఈ యూనివర్సిటీ. అదే విధంగా ఎవరైతే 70% స్కోర్ చేస్తారో వాళ్ళకి 7,05,000 రూపాయలను ఇక్కడ ఫీ కింద వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. సో చూద్దాం ఒకసారి. దాదాపు 70+ acres లష్ గ్రీన్ క్యాంపస్ అంటే ఇక్కడ డెవలప్ చేసినటువంటి క్యాంపస్ 70 acres లో ఉంది. ఇంకా అడిషనల్ గా 30 అంటే దాదాపు 100 ఎకరాల్లో ఈ సంస్కారం యూనివర్సిటీ క్యాంపస్ ఉంది. ఇక అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది 10 సంవత్సరాల నుంచి ఇది నడుస్తోంది. సో 750 బెడ్ హాస్పిటల్ ఆన్ క్యాంపస్. ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈ ఇయర్ నుంచి. అదేవిధంగా వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్ ఉంది, యూనిసెక్స్ జిమ్ ఉంది, అలాగే సెపరేట్ హాస్టల్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. సపరేట్ హాస్టల్ క్యాంపస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ అండ్ స్కిల్లింగ్ హబ్, 24 hours CCTV సర్వేలెన్స్. అంటే ఇక్కడ ఎవరైతే పిల్లలు చదువుకొని బయటకు వస్తారో వాళ్ళు స్టార్ట్అప్ కంపెనీస్ ని పెట్టడానికి కూడా బ్యాక్ ఎండ్ లో యూనివర్సిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే CCTVకి సంబంధించిన సర్వేలెన్స్ అంటే దాదాపు 500కు పైగా కెమెరాలు ఇక్కడ ఏర్పాటు చేసి వన్స్ ఒక్కసారి స్టూడెంట్ లోపలికి వస్తే బయటకు వెళ్లేంత కూడా మొత్తం CCTVకి సంబంధించిన మానిటరింగ్ ఉంటుంది. ఏ చిన్న విషయాన్ని కూడా ఇక్కడ డీటెయిల్డ్ గా క్యాప్చరింగ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ కోర్సెస్ చూద్దాం ఒకసారి. ఈ యూనివర్సిటీకి సంబంధించి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో వచ్చి బీటెక్, ఎంటెక్ ఉంటుంది. దీంట్లో CSE, AI and ML, AI and DS, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్, అలాగే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, గేమింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్, అలాగే ECE, ME, CE, IT. ఎక్కువగా మన తెలుగు స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవడానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఇంజనీరింగ్, అలాగే వెటర్నరీ, అదేవిధంగా BIMS రీసెంట్ గానే ఇక్కడ స్టార్ట్ చేశారు ఒక 2 years బ్యాక్. BIMS సంబంధించిన ఆయుర్వేదిక్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ అలైడ్ సైన్సెస్ అంటే పారామెడికల్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువగా ఈ ఆప్షన్ ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఎందుకో చూద్దాం ఒకసారి. హెల్త్ అండ్ అలైడ్ సైన్సెస్, BSc సంబంధించిన రేడియోగ్రఫీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్. సో ఇలా పారామెడికల్ సైన్సెస్ కోర్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి చాలా మంది తెలుగు స్టూడెంట్స్ సంస్కారం యూనివర్సిటీలో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.